మార్కెట్‌లో ఈ ఫాల్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేసిందే గదా! అయితే ఇవాళ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే, అంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ట్రెంట్ తన సూపర్ రిజల్ట్స్ ఇచ్చినా సరే, ఇవాళ స్టాక్ ప్రైస్ బాగా ఫాల్ అయిందండి. దాని తాలూకా రీజన్ ఏంటి అనే విషయాలు చాలా చెప్పుకుందాం. ట్రెంట్‌తో పాటు ఒక 4, 5 స్టాక్స్ గురించి చెప్పుకుందాం. రేపు అండ్ అలాగే వీకెండ్‌లో ట్రాక్ చేయాల్సిన విషయాలు ఏంటి అనేది మాట్లాడుకుందాం. అలాగే మ్యాక్రో పరంగా వార్ తాలూకా సిట్యుయేషన్స్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఇలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే ఈ వీడియోలో ఉన్నదండి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు. నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. రైట్. ఇవాళ మార్కెట్ ఫాలో అవడానికి రీజన్‌లా చెప్పాలంటే ఆఫ్‌కోర్స్ జియో పాలిటిక్స్‌లో ఒక అన్‌సర్టెనిటీ ఉన్నది. అదంతా నిన్నే మాట్లాడేసుకున్నాం. అంతకుమించి కొత్తగా చెప్పడానికి ఏమి లేదండి. ఆఫ్‌కోర్స్ ఇవాళ పొద్దున్న టెలిగ్రామ్ ఛానెల్‌లో మీరు ఫాలో అయ్యి ఉంటే ఇంక అంతే, అంతకుమించి పెద్ద ఏం లేదు. అదేంది కదా, యూఎస్ వాళ్ళు నేవల్ బ్లాకేడ్ చేస్తున్నారు. ఇరాన్ షిప్స్ మీద చిన్న చిన్న కాల్పులు అయితే చేశారు. అయితే వీటన్నిటి వల్ల క్రూడ్ ఆయిల్ అనేది పెరిగిందండి. ఓకేదా. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $100 మార్క్ దాటి పైకి వెళ్ళింది. అంతే. ఇది నెగెటివ్ అనమాట. దీనివల్ల మార్కెట్ ఇవాళ ఫాలో అయింది. ఇదే కాకుండా మనం టెక్నికల్‌గా కూడా చిన్న కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ మధ్య చెప్పుకున్నాం కదా! సో, అది కూడా ఒక రీజన్‌లా చెప్పొచ్చండి. అయితే ఒకసారి సెక్టర్ రొటేషన్‌లో చూస్తే చూడండి, ఇది ఫాస్ట్ వెబ్ ప్లాట్‌ఫార్మ్‌లో అనలిటిక్స్ అండర్‌లో వచ్చారనుకోండి. ఇక్కడ సెక్టర్ హీట్ మ్యాప్ అని చెప్పి ఉంటది. ఇక్కడ 1 డే తాలూకా చేంజ్ చూడొచ్చు. అలాగే 1 వీక్ తాలూకా చేంజ్ చూడొచ్చు. జస్ట్ ఇవాళ ఈ 1 డే తాలూకా చేంజ్ చూస్తే నిఫ్టీ ఫార్మాలో మంచి మూవ్‌మెంట్ కనిపించిందండి. ఓకేదా. నిఫ్టీ బ్యాంక్ ఫాలో అయింది. నిఫ్టీ ఆటో ఎక్కువ ఫాలో అయింది. ఇవి ఎక్కువ ఫాలో అవడానికి రీజన్ ఏంటి? రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ కదా ఇవి. సి ఇంట్రెస్ట్ రేట్ పరంగా కూడా ఒక స్పెక్యులేషన్ అనేది నడుస్తుందండి. దాని గురించి కవర్ చేసుకుందాం మనం. సో ఇది చూసినా సరే, కన్జ్యూమర్స్ తాలూకా ఇది చూసినా సరే, ఇవన్నీ రేట్ సెన్సిటివ్ సెక్టర్స్. ఇంకేముంటుందండి, ఇది నిఫ్టీ కన్జ్యూమర్స్. ఇది కాకుండా రేట్ సెన్సిటివ్ సెక్టర్ ఇంకోటి ఏముంటుంది, నిఫ్టీ రియాలిటీ కదా. సో ఇది కూడా ఫాలో అయింది ఇవాళ. సో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రేట్ సెన్సిటివ్ సెక్టర్స్లో ఫాల్ వచ్చింది ఇవాళ. అది ఎందుకనే తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఏవైతే డిఫెన్సివ్ సెక్టర్ అనుకుంటామో, ఆ డిఫెన్సివ్ సెక్టర్లో ఇవాళ కొంచెం బయింగ్ కనిపించిందండి. అఫ్కోర్స్ దీంతో పాటు నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇది ఆల్మోస్ట్ లైక్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. బట్ ఇక్కడ చిన్న బయింగ్ కనిపించాలి మామూలుగా అయితే. సో అదేందా, ఈ వీడియో నుంచి మీరు ఏది గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా సరే, ఇప్పుడు చెప్పింది అయితే గుర్తుపెట్టుకోండి. సెక్టర్ రొటేషన్ ఎలా జరిగింది, ఏ సెక్టర్ ఎందుకు పెరిగింది, ఏ సెక్టర్ ఎందుకు ఫాలో అయింది అనేది సింపుల్గా మనం చెప్పేసుకున్నాం. బట్ అదే ఎఫెక్టివ్ అండి. రేపు కూడా ఇలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు రేట్ సెన్సిటివ్ సెక్టర్స్లో నియర్ షార్ట్ టర్మ్ వరకు కొంచెం బేరిష్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మనం ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఏమంటారు? సరే, ఇవాళ వరకు జరిగింది ఇది. అయితే ఇప్పుడు ట్రాక్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, యూఎస్కి ఇరాన్కి మధ్యన ట్రాక్ చేయాల్సిన విషయాలు ఏంటంటే, ఈ యూఎస్కి ఇరాన్కి మధ్యన పీ స్టాక్స్ అనేది ఫెయిల్ అయ్యాయి, అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు ఆ పీ స్టాక్స్ మళ్ళీ ఎక్కడైనా రెజ్యూమ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలండి. రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ మండే మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల ఈ పీ స్టాక్స్ రిలేటెడ్గా ఏవైనా డేట్ అనౌన్స్ అయ్యానా అనేది చూడాలి. అయితే ఇదే కాకుండా ఇప్పుడు కొంచెం మెల్లిగా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరకు యూఎస్ అండ్ ఇరాన్ ఇద్దరు కొట్టుకుంటూ వచ్చారు. అఫ్కోర్స్ మధ్యలో ఇజ్రాయెల్ కూడా ఉన్నది. అయితే ఇరాన్ మీద దాడి చేయడానికి యూఎస్కి ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు. అదేందా, యూఎస్తో పాటు మిగతా వాళ్ళు ఎవరు రాలేదనమాట. అయితే ఇప్పుడు యూకే, ఫ్రాన్స్ కలిపి ఒక 30 నేషన్స్ అన్నీ కలిపి వాళ్ళ మిలిటరీని తీసుకొచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర నించోబెడతారంట. ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఎలాగైనా ఓపెన్ చేయిస్తాం అని చెప్పి మిగతా కంట్రీస్ అంటున్నాయండి. ఫోర్స్ఫుల్గా ఓపెన్ చేయిస్తామని. అంటే దాని అర్థం ఏంటి, యుద్ధం తాలూకా టెన్షన్స్ ఇంకా పెరుగుతున్నట్టు అర్థం. ఇప్పటి వరకు యూఎస్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు ఏదో చేసుకుంటారు, మధ్యలో మాట్లాడుకుంటారు, కొట్టుకుంటారు అనుకున్నామే తప్ప, ఈ మిగతా కంట్రీస్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాయో దీనివల్ల అన్సర్టనిటీ పెరుగుతుందండి. నేనైతే భయపడే విషయం ఇదే. మిగతా కంట్రీస్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అనుకున్నాం, బట్ అవుతున్నాయి అనే ఒక స్పెక్యులేషన్ వచ్చింది. అది ఎంతవరకు అవుతాయి ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. సో దీని మీద ఇప్పుడు అప్ టు డేట్ ఉంటూ ఉండాలి. మేబీ అంటే ఒకవేళ అందరూ ఇన్వాల్వ్ అయ్యి అండ్ ఇరాన్ త్వరగా లొంగకపోతే మాత్రం ఎక్కువ నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే కదా. సో మనకి ఏదైనా సరే ఈ క్రూడ్ ఒకవేళ బ్రెంట్ క్రూడ్ $100 కన్నా పైన ఉన్నంత వరకు నెగిటివ్ అని చెప్పొచ్చు. అయితే సెంటిమెంట్గా మనం మాట్లాడుకున్నాం, బట్ టెక్నికల్గా ఏమైనా అంటే ఫాల్ వచ్చిన తర్వాత ఇంతకు మించి ఎక్కువ ఫాల్ అవ్వదు అని ఏమైనా అనిపిస్తుంది. సో అలాగా ఈ బేరిష్నెస్ కొంచెం ఆగిపోవచ్చు, లేదంటే టెక్నికల్గా కొంచెం బౌన్స్ ఏమైనా రావచ్చు అనిపించిన చోట చిన్న హింట్ లాగా ఇస్తానండి. అంటే పూర్తిగా నేను కూడా కన్ఫర్మ్గా చెప్పలేను, బట్ నాకు ఇలా అనిపిస్తుంది అనేది మీకు చెప్తూ ఉంటాను. ఇప్పటి వరకు నాకు ఇలా అనిపించిందని చెప్పే దాంట్లో మాక్సిమం వర్కౌట్ అవుతున్నాయి. మీకు కూడా చూస్తున్నారు కదా, వాటిని మీరు ఇన్పుట్గానే తీసుకొని మీ అనాలిసిస్ యాడ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నానండి. ఏది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, మీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ కోసం మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అంతే. ఓకే కదా. అందుకనే చెప్తున్నానండి, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తూ, అంటే ఇది చెప్పాను, ఇది ఇంతలా జరిగిపోయిందని గ్లోరిఫై చేసి చెప్పడం లేదు నేను, బట్ బాగా ఫాలో అవుతున్న వాళ్ళకైతే మాత్రం అర్థమయ్యే ఉంటుంది, అనాలిసిస్ పవర్ అది అర్థమయ్యే ఉంటుంది. మీరు చూసుకుంటూ ఉండండి. సరే, ఇప్పుడు మార్కెట్లో ఇంకొక విషయం ఏంటంటే, రేట్ సెన్సిటివ్ సెక్టర్స్ ఇవాళ ఫాలో అయ్యాయని చెప్పాం కదా. దాని తాలూకా రీజన్ ఏంటి అంటే, యుఎస్ ఫెడ్ తన ఇంట్రెస్ట్ రేట్స్
ఇప్పుడప్పుడే కట్ చేసే స్టేజ్లో లేదు అనే ఒక స్పెక్యులేషన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంకొక 6 months తాలూకా డిలే తీసుకోవచ్చు అనుకుంటున్నారండి. మామూలుగా అయితే ఏంటి జూన్లో ఎప్పుడో రేట్ కట్ ఉండొచ్చు అనుకున్నారు, బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా నవంబర్కి వెళ్ళిపోయినట్టు, అంతే కదా. సో దీని మీద వచ్చే ప్రతి న్యూస్ ఆర్ ప్రతి స్పెక్యులేషన్ మీద కూడా మార్కెట్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇంకా రేపు M&M ఫైనాన్షియల్స్ అని, శ్రీరామ్ ఫైనాన్షియల్స్ అని వీటి తాలూకా రిజల్ట్స్ రానున్నాయి. సో NBFC యొక్క లోన్ గ్రోత్ అని, అసెట్ క్వాలిటీ నెంబర్స్ అని ఇలాంటివన్నీ రేపు తెలుస్తాయండి. సో ఇవే కాకుండా మిగతా NBFC స్టాక్స్ కూడా కొంచెం రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు. అలాగే సాటర్డే చూస్తే యాక్సిస్ బ్యాంక్ అని, IDFC ఫస్ట్ బ్యాంక్ అని, సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎలా ఉన్నాయి ఏంటనే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి, NPS ఎలా ఉన్నాయి ఏంటనే తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే కదా. సో నేను మొన్న కూడా చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తున్నా అండి, సెక్టర్ రొటేషన్ అయితే జరుగుతూ ఉన్నది క్లీన్ సెక్టర్స్లో. అంటే ఈ రేట్స్తో డిపెండ్ అవ్వని సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, అలాగే ఐటీ అయితే ఇప్పుడు చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమైనా ప్రాబ్లం అయ్యానా అని చెప్పి వస్తుంది. రీసెంట్గా HCL టెక్ అని, టెక్ మహేంద్ర నిన్న వచ్చిన టెక్ మహేంద్ర తాలూకు రిజల్ట్స్ కూడా మిస్ అయ్యాయి, దాని గురించి కూడా మాట్లాడుకుందామండి. సో ఇలాంటివి అంటే స్పెక్యులేషన్లో ఉన్న స్టాక్స్ కొంచెం పక్కన పెట్టుకొని డిఫెన్సివ్ స్టాక్స్ అంటే షార్ట్ టర్మ్ పరంగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే డిఫెన్సివ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ ఫార్మా అని, హెల్త్ కేర్ అని, వీటిలోనే ఏమైనా మంచి స్టాక్స్ పిక్ చేసుకోవడం మంచిది అనిపిస్తుందండి. చూడండి మీరు ఒకసారి ఆలోచించుకోండి. రైట్, ఇప్పుడు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒకసారి ఒక 4 స్టాక్స్ పట్టుకొని వాటికి Q4 అనాలిసిస్ అనేది చేద్దామండి. ఫస్ట్ టెక్ మహేంద్ర. ఐటీ సెక్టర్ తాలూకా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉన్నదండి, ఏం జరుగుతుంది అంటే అర్థం కావట్లేదు. అప్పుడు US తాలూకా ఎకానమీ ల్యాప్స్ అయిపోతుంది, అక్కడ డిస్క్రిషనరీ స్పెండింగ్ లేదు అనే నెగిటివ్ న్యూస్ వల్ల ఫాలో అవుతుందా, లేక వార్ తాలూకా ఇంపాక్ట్ వల్ల ఫాలో అవుతుందా, లేదు అంటే ఏ తాలూకా డిస్రప్షన్ వల్ల ఫాలో అవుతుందా అనేది తెలియటం లేదు. ఓకేదా. అలాంటప్పుడు టెక్ మహేంద్ర తాలూకా రిజల్ట్స్ వచ్చాయండి. దీని తాలూకా రిజల్ట్స్ చెప్పాలంటే నెట్ ప్రాఫిట్ ఒక 16% పెరిగింది, మార్జిన్ కూడా ఒక 70 basis points అనేది పెరిగింది, రెవెన్యూ కూడా ఒక 12.6% అనేది పెరిగింది. అలాగే టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ $1.07 billion చెప్పడం జరిగింది. ఒక 36 రూపీస్ డివిడెండ్ కూడా ఇవ్వడం జరిగింది. అంతా బాగానే ఉందండి. అయినా సరే స్టాక్ ఇవాళ ఫాల్ అయింది. ఎందుకంటే ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ అయితే రాలేదనమాట, మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కన్నా తక్కువ వచ్చింది. సో మార్కెట్ని మిస్ చేసిందండి, ఎక్స్పెక్టేషన్స్ని మిస్ చేసింది, దానివల్ల టెక్ మహేంద్ర ఫాలో అయింది. ఓకేదా. అయితే మీరు వాచ్ చేయాల్సిన విషయాలు ఏంటంటే టెలికామ్ సెక్టర్లో రికవరీ అండ్ లక్ష్య ప్లాన్ అని చెప్పి ఇది ఉన్నదన్నమాట. వీటిలో ఆ రికవరీ వస్తుందా లేదా చూస్తూ ఉండాలి. అండ్ FY 27కి వీళ్ళు 15% మార్జిన్ అనేది టార్గెట్గా పెట్టుకున్నారన్నమాట. సో అది ఎంతవరకు రీచ్ అవ్వగలరు ఏంటి అనేది స్పెక్యులేషన్ అండి. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే ఏఐని వీళ్ళు ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలి. ఒకసారి ప్రాజెక్ట్ సైడ్ నుంచి ఎలాంటి ఏ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, వీళ్ళ తాలూకా కాస్ట్ తగ్గించుకోవడానికి ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు అనేది చూసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ హ్యావెల్స్ గురించి మాట్లాడదాం. కేబుల్స్ అని, వైర్స్ అని అండ్ ఇంకొన్ని కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ తయారు చేసే కంపెనీ అండి. ఈ హెవెల్స్ తాలూకా Q4 రెవెన్యూ ఒక 2.4% పెరిగింది, ఇయర్ ఆన్ ఇయర్ 2.4% పెరిగింది. నెట్ ప్రాఫిట్ అయితే ఒక 40% అలా పెరిగిందండి. అదే దీంట్లో ఏంటంటే 283 crores అలాగా గోల్డీ సోలార్ అని చెప్పి అక్కడ ఇన్వెస్ట్మెంట్ తాలూకా గెయిన్, వన్ టైం గేమ్ అనమాట. సో అది కొంచెం అందుకనే 40% అనేది కనబడుతుంది. అయితే దాంట్లో ఇప్పుడు ఈ హెవెల్స్లో లాయిడ్ అని చెప్పి ఈ కంపెనీ కూడా ఉన్నది కదా, దీని తాలూకు ఇంటిగ్రేషన్ కూడా ఉన్నది కదా. ఇక్కడ నుంచి ఏంటి ఏసీ అని ఇలాంటివన్నీ అమ్ముకుంటూ ఉంటారు. ఈ ఏసీ బ్రాండ్ అయిన లాయిడ్లో రెవెన్యూ మిస్ అయిందండి, ఒక 19% అలా ఫాలో అయింది. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా ఏసీలు ఎవరు కొనలేదు, అంటే ఎక్కువగా కొనలేదు అనమాట. లాస్ట్ ఇయర్ ఇన్వెంటరీ ఎక్కువ పైలప్ అయిపోయింది, ఈ ఇయర్ ఏమైనా బాగానే ఉంటే పర్వాలేదు అనుకున్నాం, కానీ ఈ ఇయర్ కూడా ఏసీలు పెద్దగా అమ్ముడుపోవట్లేదని చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి కొంచెం రెవెన్యూ అనేది ఫాలో అయింది అనమాట. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కేబుల్స్ అని, వైర్స్ అని ఈ సెగ్మెంట్లో ఒక 14% గ్రోత్ అనేది కనిపించిందండి. సో Q4 తాలూకా రెవెన్యూలో ఫాల్ రావడం అండ్ ఈ లాయిడ్ సెగ్మెంట్ నుంచి లాసెస్ రావడం వల్ల ఇవాళ ఈ హెవెల్ స్టాక్ అనేది ఫాల్ అయింది. అయితే ఇప్పుడు ట్రాక్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఈ ఏసీ అని, ఫ్యాన్ అని వీటి మీద 8 to 15% అలాగే ప్రైస్ హైక్ అయితే చేశారు. సో ఈ ప్రైసెస్ హైక్ ఏదైతే ఉన్నదో దీన్ని కన్జ్యూమర్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, రెవెన్యూస్ అంటే ఈ సేల్స్ ఎంతవరకు పెరుగుతాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ కూడా, అంటే క్వాంటిటీ పరంగా కూడా సేల్స్ ఎంతలా పెరుగుతాయి ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. అండ్ Q4 వేరు, అంటే మార్చ్ వరకు క్వార్టర్ వేరు, ఏప్రిల్ మే అంతే, ఇంకా జూన్ వచ్చేసరికి పెద్ద సేల్స్ ఏ ఉండవు. సో ఏప్రిల్ మేలో ఎంతలా సేల్స్ అయ్యాయి ఏంటి అనేది చూస్తూ ఉండదు. అంటే ఈ హీట్ వేవ్ అండి, సమ్మర్ తాలూకా హీట్ వేవ్ ఏప్రిల్లోని మేలోని ఎలా ఉన్నది ఏంటి అనేది చూస్తూ ఉండడం కూడా ఇంపార్టెంట్ అనమాట. అదే లేదా. నెక్స్ట్ ట్రెండ్ విషయానికి వస్తే స్టాండ్ అలోన్ రెవెన్యూలో 20% ఇంక్రీజ్ చూపించిందండి, ప్రాఫిట్ కూడా ఒక 30% పెరిగిందండి. దీంతోపాటు బోనస్ షేర్స్ కూడా 1:2 తాలూకా బోనస్ షేర్స్ అలా ఇష్యూ చేయడం జరిగింది. ఈ Q4లో 109 జూడియో స్టోర్స్ అండ్ అలాగే 23 వెస్ట్ సైడ్ స్టోర్స్ ఓపెన్ చేశారు. అంతా బాగానే ఉన్నది. అయితే ఇంత స్టెల్లార్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే ఇవాళ స్టాక్ పడ్డది అనమాట. దానికి మెయిన్ రీజన్లో చెప్పాలి అంటే యాజ్ ఆఫ్ నౌ నేను చెప్తుంది ఏంటంటే ఇంతలాగా వెళ్ళింది కాబట్టి ఈ గ్రోత్ కూడా సరిపోవట్లేదు, ఇంకా గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మార్కెట్. అండ్ ఇంకొకటి మేబీ సెల్ ఆన్ న్యూస్ కూడా అయ్యి ఉండొచ్చు కదండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవాళ మార్కెట్ తాలూకా రియాక్షన్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ట్రెండ్ ఇప్పటి వరకు 5 yearsలో మొత్తం చాలా ఇంచుమించు 5 times అలా రిటర్న్ ఇచ్చిందండి. అంతలా మళ్ళీ వచ్చేస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేయలేం, ఇక్కడి నుంచి అంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయలేం అనమాట.
అదే కదా. బట్ స్టేబుల్‌గా రెవెన్యూస్ అని, ప్రాఫిట్స్ అని కొంచెం అక్కడక్కడ ఉన్నా అంటే మార్కెట్ ఇంత పెద్ద గ్రోత్ వచ్చిన తర్వాత కూడా ఆ గ్రోత్ చూపిస్తున్నా సరే మార్కెట్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యిందనేది ఇంకొక రోజు చూసుకోవాల్సొస్తదండి మనం. ఇవాళ ఫాల్‌ని అయితే నేనైతే సెల్ ఆన్ న్యూస్ లాగే చూస్తున్నా. అంటే ఇన్ని రోజులు ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి పెరిగి ఉంటుంది. మంచి రిజల్ట్స్ రాగానే అమ్మయ్య! మేము అనుకున్నది జరిగిపోయింది కదా అని చెప్పి సెల్ చేసి ఉంటారండి. ఓకే కదా. సో ఇంకొక రోజు తాలూకా రేపటి తాలూకా ప్రైస్ యాక్షన్ కూడా చూసి అప్పుడు వీకెండ్‌లో ఒకసారి అనాలిసిస్ చేసుకుందాం దాని గురించి. ఇందులో మెయిన్‌గా ట్రాక్ చేయాల్సిన విషయం ఏంటంటే స్టార్ బజార్ అని చెప్పి 2500 క్రోర్స్ తాలూకా ఫండ్స్ రైజ్ చేస్తున్నారు. ఈ సప్లై చైన్ అని, ఆటోమేషన్ అని, స్టార్ బజార్ ఎక్స్పాన్షన్ అని వీటి కోసం వాడుతూ ఉన్నారనమాట. ఓకే కదా. సో ఆ డబ్బులు క్యాపిటల్ రైజ్ చేస్తున్నారు కదా, దాని తాలూకా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది చూస్తూ ఉండాలి. అండ్ అలాగే జూడియో స్టోర్స్ టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఏంటనేది చూస్తూ ఉండడం కూడా ఇంపార్టెంట్ అండి. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటే ఒక విషయం ఏంటంటే గ్రోత్ అయితే అంటే గ్రోత్ రెవెన్యూ గ్రోత్ పరంగా చూసినా, మార్జిన్స్ పరంగా చూసినా ఏదైనా ఆల్మోస్ట్ లైక్ పీక్ వచ్చేయండి. అంటే ఇక్కడ నుంచి ఫ్రెష్‌గా బై చేసి ఇంకొక 5 ఇయర్స్ హోల్డ్ చేస్తే ఇంత మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పడానికి నాకు తెలిసి నేనైతే అంత కాన్ఫిడెంట్‌గా లేను. బట్ ఆల్రెడీ రిటర్న్స్ వచ్చిన వాళ్ళు లేదంటే బై చేసుకొని కూర్చున్న వాళ్ళు ఏంటంటే వెంటనే ఎగ్జిట్ అవ్వాలా లేదంటే ఇంకొక క్వార్టర్ 2, 3 క్వార్టర్స్ వరకు చూడొచ్చా లేదా అనేది అనాలిసిస్ అండి. అదే కదా. సో ఇదండి ఈ వీడియో కూడా మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.